ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి అలంకరణ అనేది ఈ విధంగా ఉంది. సకల పూలతో, అక్కడ దొరికినటువంటి కాయలతో, మొక్కజొన్నలతో, చెరుకు గడలతో, ప్రతి ఒక్క పువ్వుతోనూ కూడా కని విని ఎరుగని రీతిలో ఏ గుడిలోనూ చేయలేనటువంటి డెకరేషన్ పరంగా ఇక్కడ స్వామివారికి డెకరేషన్ చేశారండి. మీ అందరి కోసం ఈ వీడియోని నేను మీకు చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేనటువంటి వారు ఇక్కడి నుంచే స్వామివారిని దర్శించుకోండి. చూసారుగా, అక్కడ రౌండ్గా కనబడుతున్నవి చెరుకు గడలతో తయారు చేసినవండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఆ లోపల కనిపిస్తున్నారు చూసారా, స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తున్నారు. ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గరుడాధీశ గోవింద, శేషశయన గోవింద, పురాణ పురుష గోవింద, గోవింద శ్రీహరి గోవింద. చూసారా, చెరుకు గడలు, యాపిల్స్, కమలాలు, దానిమ్మలు, బత్తాయిలు అన్నీ చూసారా ఎంత చక్కగా పండ్లతో అలంకారం చేశారో. ఈ విధంగా అసలు ఎక్కడన్నా ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క రీతిలో స్వామివారిని అలంకారం చేస్తున్నారండి. ఈ సంవత్సరం కనిపించినటువంటి రీతిలో ఈసారి వచ్చే సంవత్సరం స్వామివారు కనిపించారు ఉత్తర ద్వార దర్శనంలో. ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంటే, మనలో పుణ్యం చేసుకున్నటువంటి ఆత్మలు అనేవి స్వర్గానికి వెళ్ళాలి. ఆ స్వర్గానికి విష్ణులోకానికి వెళ్ళేటువంటి దారులు ఈ వైకుంఠ ఏకాదశి నుంచి మాత్రమే తెరవబడతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట. వైకుంఠానికి వెళ్ళేటువంటి ఆత్మల్ని స్వామివారు ఈ రోజు నుంచే స్వామివారు వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చి మరీ తీసుకువెళ్తారంటండి. చూసారా, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.